కానీ ఇక్కడ ఒక నిజాయితీ పరుడు ఉన్నాడు, ఒక హానెస్ట్ పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు నబిల్. అతను ఏంటంటే మాట ఇస్తే మాట మీద నిలబడతారన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత హైలైట్ పర్సనాలిటీ అన్న ఫీలింగ్ వచ్చిందంటే, నాకు బాగా తన క్యారెక్టర్తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్సన్లో నబిల్ ఒకడు ఈ సీజన్లో. ఆ రోజు ఏదైతే తనకున్న అది ఏదైతే ఉందో, తనకి కంటెండర్షిప్ త్యాగం చేసి నాకంటే బాగా నిఖిలే బాగా ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టాడని అసలు యాక్సెప్ట్ చేసి కళ్ళ ముందే తన కంటెస్టెంట్ని పొగిడి తనకి కంటెండర్షిప్ ఇచ్చిన ఆ రోజు ఆ స్థాయిలో చూశారు నాగార్జున సార్. ఆ తర్వాత అది చేసిన తప్పే, తర్వాత అవినాష్కి సాక్రిఫైస్ చేసిన తప్పు. కానీ దానికి ముందు రౌండ్లో ఆవేశంలో అవినాష్ నీకే ఇచ్చేస్తానని చెప్పి మాట మీద నిలబడాలని ఉద్దేశంతో ఇచ్చేశాడు క్లియర్గా చెప్పి, మళ్ళీ తప్పితే బాగుండదని. ఈ రోజు కూడా అవినాష్ని కాపాడింది నబీలే. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ అవినాష్ కోసం వాడాడు, అవినాష్ సేవ్ అయ్యాడు. నువ్వు సేవ్ అయిపోతావు, బరాబర్ సేవ్ అయిపోతావు, బట్ ఎంటర్టైన్మెంట్ టాస్కులు భలే ఆడుతున్నావు అనేసి పొగుడుతూనే ఉన్నాడు నబీల్. నువ్వు ఎలిమినేట్ అవ్వు,